జై బోలో గణేష్ మహారాజ్. జై అండ్ బ్రదర్ బ్రో, ఆల్ ది బెస్ట్. రావడం హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు బీ బైట్ ఛానల్. సో వచ్చేసి అయితే మనము గణేషులు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎక్కడికి వచ్చినాం ఏందని గిట. సో మనమైతే వచ్చేసి నాగోళ్ళ ఫేమస్ రాహుల్ కళాకారు దగ్గరికి అయితే వచ్చేసినాం. అయితే ఇక్కడ వీళ్ళ దగ్గర ఏమేమి గణేషులు ఉన్నాయి, ఎంతెంత గణేషులు ఉన్నాయి, సో అవైతే మనం చూపించబోతున్నాం. అండ్ ఇంకో మెయిన్ విషయం, చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ లోపలికి వెళ్ళి మనం తెలుసుకుందాం ఈరోజు ఇక్కడ ఏమేమి మోడల్స్ వచ్చినాయి అండ్ నాకు ఇంకేమేమి అయితే ఉన్నాయో గణేషులన్నీ, అవన్నీ అయితే మీకు వ్లాగ్ చేసి చూపిస్తాను. సో కమ్ ఆన్, లెట్స్ గో. పొట్టు ఏముంది లాంటి పొట్టు చూడాలి. ఆయన బాధ ఏంటంటే సార్ యూట్యూబ్ ఛానల్ సో నేనైతే ఇంకో 0.6 అండి. త్రిశూల్ ఒక సైడ్ పట్టుకొని ఉండు, ఇంకో సైడ్ కూడా త్రిశూల్ ఉంటుంది, ఒక సైడ్ ఏదో వెపన్. వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ భాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. గణేషులు అందరూ ఇట్లా బాల్ గణేష్ టైప్ కదా. సో కానీ సో శ్రవణ్ చెప్పు శ్రవణ్. ఇవన్నీ కొత్త రకం బాల్ గణేష్ టైప్ ఇట్లా, ఇవన్నీ కొన్ని మోడల్స్ ఉన్నాయి. ఇవన్నిటికి సపరేట్ మోడల్స్ మరి స్కిన్ టోన్ డిఫరెంట్. మళ్ళీ మనకు కొత్తగా పంచ రెడీమేడ్ చేసింది ఇది, క్లాత్ టైపే ఉంది మొత్తం. సో ఇక్కడ బయట అయితే వినాయకుడు బాగుంది, పింక్ కలర్.
పంచ కాంబినేషన్. ఈ వినాయకుడు కూడా బాగుంది, బ్లాక్ కలర్, బ్లాక్ స్టోన్తో వర్కింగ్ లెక్క ఉంటుంది. 12 feet ఉంటుంది. మీకు ఫోన్లకి అట్లా కనిపిస్తుంది కానీ మాకు జాగలేదు కదా. సో ఇవన్నీ ఒక మోడల్. ఇవి సేమ్ ఇట్లా మోదక్ పట్టుకొని ఉన్నాయి, అన్నీ ఒక మోడల్. ఈ గణేష్లందరూ ఇక్కడ ఇవి ఒక మోడల్. మళ్ళీ నంది మహారాజ్ మీద ఎక్కుతున్నట్టు. ఆల్మోస్ట్ షెడ్ అంతా హైటే ఉన్నాం. ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे गेयचरिताय गायकवराय गन्धर्वप्रियकृते गायकाधीन विग्रहाय गङ्गाजलप्रणयवते गौरीस्तनन्दनाय गौरी हृदयनन्दनाय गौरभानुसुताय गौरी गणेश्वराय. సో ఇందాక చూపించిన సేమ్ మోడల్కి ఎగ్జాక్ట్ ఇలా प्रणयाय गौरी प्रवणाय गौरभावाय धीमहि మొత్తం ఫినిషింగ్ అంతా అయిపోయింది. ఆయిల్ పెయింటింగ్ वर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि సూపర్. సైడ్ గజా కూడా ఉంది మనకి. श्री गणेशाय సో శివుడు వినాయకుడు, శివుడు కదా, శివుడు వినాయకుడు. శివుడు రూపం, శివుడు వినాయకుడు మొత్తం కాదు, శివరూపం. మీరు మంచి గమనించినట్టయితే ఇగో ఇక్కడ డీటెయిల్ వర్కింగ్. ఆయన హనుమాన్, మళ్ళీ అక్కడ అన్ని దశావతారాలు. మత్స్య, నరసింహస్వామి, మళ్ళీ ఈయనెవరు, ఈయన గరుడ అండ్ ఇక్కడ సైడ్కి అన్నీ మళ్ళీ అవతారాలు, మిగతా అవతారాలు అయితే ఏమేమి ఉంటాయి అవి. ఇక్కడ ఈయన బాగుంది. నాకైతే ఇది క్లాత్ వర్కింగ్ అంతా అయిపోయింది. సైడ్ కొండు ఈయన కూడా ప్రీ బుకింగ్ ఉందేమో, బుకింగ్ అవుతుందేమో. కవర్ అయితే వేసేసి మొత్తానికి. కింద జింక రాధాకృష్ణుడు అయితే అనుకున్నట్టు 9, 10 నేనైతే రాధాకృష్ణుడు. కింద జింక గిట అన్నీ ఉన్నాయి, మీరు చూడవచ్చు. సైడ్కి పికాక్స్.
ఇంకా బ్యాక్గ్రౌండ్ అంతా మంచిగా నీట్ డీటెయిలింగ్ వర్క్ ఉంది. సో మీకు ఇందాక చూపించిన గణేష్ మోడల్ ఇందాక ఇప్పుడు చూపిస్తున్నా. ఇందాక క్లాత్ వర్కింగ్ బ్లూ కలర్ క్లాత్ వర్కింగ్. సో ఈయన డిఫరెంట్ ధోతి కలర్, రెడ్ కలర్ వచ్చేసింది, బాగుంది. అట్లా మీకు అక్కడ చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. అండ్ వావ్, ఈయన చాలా బాగుంది. ఈయన మొత్తం స్టోన్ వర్కింగ్ అయిపోయింది. ఇలా ఎగ్జాక్ట్ మీరు చూసినట్టయితే అదే డీటెయిలింగ్ సూపర్, చాలా బాగుంది. సైడ్ కూడా ఇదో మంచి. సో ఇంకా మీరు మంచిగా చూసినట్టయితే అక్కడ ఒక ఆయన హైలైట్ శివుడు గణేశుడు. సో మీరు ఇలా మంచిగా గమనించినైతే గణేశ్వరుడి పండుగ అయిపోగానే నవరాత్రి స్టార్ట్ అవుతుంది కాబట్టి అమ్మవారు కూడా రెడీ అయిపోతారు కదా. రాహుల్ కళాకార్, మంచి గుర్తుపెట్టుకోండి. ఇది కూడా బాగుంది. సో ఇక్కడ చూసినట్లయితే మీరు మంచిగా అమ్మవారు అందరు రెడీ అవుతారు. అండ్ గణేశుడు కూడా సేమ్ ఇందాక చూపించిన మోడల్, డిఫరెంట్ క్లాత్ వర్క్. మొత్తం ముంబై స్టైల్ కలర్. ఇక్కడ డిఫరెంట్ మళ్ళీ కొంచెం. సో వావ్, ఈయన కూడా బాగుండు. మొత్తం మహారాష్ట్ర బాగుంది. కూర్చోడమే స్టైలే సూపర్ ఉంది. సో ఇక్కడైతే మళ్ళీ మన బుజ్జ గణేశులు అందరూ. ఈయన పాండురంగ, సారీ చెప్పడం మర్చిపోయినా, పాండురంగ ఆయన. ఎక్కడో స్టైల్ ఎక్కడో కొట్టుకున్నా పాండురంగ వస్తుంది. సో సైడ్కే ఇంకో షెడ్ వీలుదే. ఇక్కడ అన్నీ ఎప్పటి నుంచో మేకింగ్ గణేషెస్ అంతా ఇక్కడనే ఉన్నాయి. ఈయన చాలా పెద్ద బుక్. ఈయన బుక్ అయిపోయింది. ఇక్కడ ఈయన అయ్యే వావ్, ఇది కొత్త విషయమా? ఇక్కడ ఇట్లయితే సైడ్కి ఫార్మర్ అనుకోరా, ఫార్మర్. మళ్ళా ఇటు వచ్చేసి ఆర్మీ సోల్జర్, మళ్ళీ పైన భారత్ మాత, మళ్ళీ శివాజీ మహారాజ్. ఈ గణేశుడు ఎవరు తీసుకుంటున్నాడు? ఈయన కూడా హాఫ్ పగడి టైప్ ఉంది కదా, కొత్త మోడల్. ఈయన ఇంకో టైప్, సూపర్ యూనిక్ మోడల్. సైడ్కి మీకు కింద విషయంలో అయితే ట్రక్ కూడా ఉంది. యాక్చువల్లీ మీకు ఇది కవర్ చేసింది, ఎక్కువ కనిపిస్తుందో లేదో కానీ సింహాసన్ టైప్, సైడ్కి పులులు. ఈయన కూడా కూర్చోండి సింహాసన్లో. మిగతా అన్ని నార్మల్ గణేషెస్. ఇది కూడా బుక్ అయిపోయింది, ఈయన కూడా బుక్ అయిపోయింది మొత్తానికి. ఆగుతుంది వీడియో అట్లా. యాక్చువల్లీ మీకు ఇందాక ఒక గణేష్ ఉంది ఇట్లా గద పట్టుకున్నట్టు చూపించిన కదా, సేమ్ అదే మోడల్. కానీ నేను మొత్తం స్టోన్ వర్క్ ఇంకా ప్లస్ మనకు క్లాత్ వర్క్ అయితే అయిపోవచ్చింది. అన్నీ బుక్ అయిపోయినాయి యాక్చువల్లీ, మొత్తం అయిపోవచ్చింది. వావ్, ఈయన కొంచెం లాల్బాగ్ టైప్లో. లాల్బాగ్ కాదు కానీ మహారాష్ట్ర టైప్. మళ్ళీ ఇందాక చూపించిన శివుడు వినాయకుడికి ఈయన దానికి మొత్తం క్యాదెక్ర అన్నట్టు. సో ఈయనకు మొత్తం స్టోన్ అండ్ క్లాత్ వర్క్ అయితే అయిపోయింది మొత్తం. ఇది ఈయన అవుట్పుట్.
ఈయనైతే హైలైట్. ఇట్లా ఉన్న ప్రతి ఒక్క గణేషుడు కూర్చొని ఉంటారు కదా బొద్దుగా. కాదు, ఇది మన తెలంగాణ ఇంకా ఆంధ్ర స్టైల్ అని చెప్పుకొచ్చింది నేను. మన టెంపుల్స్ మన సైడ్లో ఇక్కడ అన్నీ సేమ్ మోడల్స్. మళ్ళీ అక్కడ ఇంకో గణేషుడు ఉండవు, వచ్చేటప్పుడు చూపిస్తుంది. సో వీళ్ళందరూ అయితే బుకింగ్కి వచ్చారు. ఇంకా నేను దీన్ని ఏమంటారు, బులక్కాడ, తెలుగులో ఏమంటారు, ఎడ్ల బండి. నంది ఎడ్ల బండి పై అయితే వెళ్తుంది, పల్లరం బండి టైప్. రథం గుడ్. రథం టైప్ లెక్క అర్ధనారీశ్వరుడు సైడ్కి. యాక్చువల్లీ ఇది బుక్ అయిపోయింది. సేమ్ ఇదే వర్షన్ ఇది. షెడ్ పై వరకే ఉంది. మాకు ఇక్కడ ఉన్న వాళ్ళకైతే రియల్ ఇగో నేను మీకు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇగో సో ఈయనైతే ఎగ్జాక్ట్ మనకి ఇక్కడైతే వచ్చేసారు. అండ్ ఇంకో గణేశుడు ఇక్కడ రథం పైన మంచి మంచి కాన్సెప్ట్స్తో రియల్గా కళాకారులు. మాడు కూడా ఒక కళాకారుడు. అక్కడ బాల్ గణేష్ శివుడు టైప్లో బాల్ గణేష్. యాక్చువల్లీ అక్కడ దారి లేదు కాబట్టి మేము ఏం చూపించలేకపోతున్నాం. అండ్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి సరస్వతి దేవుడు మంచి వీణ పట్టుకొని ఉంది. అండ్ ఇక్కడ ఇంకో గణేష్, అది కూడా బాల్ గణేష్. ఇక్కడ ఈయన కూడా బాల్ గణేష్ సైడ్ కూర్చుని అర్ధనారీశ్వరుడు పక్కకే ఈయన. సో ఇది ఏమో అనుకున్నాం కానీ రియల్గా ముద్ద అయిపోతున్నాం. చెమట ఎండ ఒకటి ప్లస్ గణేశులు తిరుగుతూనే ఉన్నాం కాబట్టి లైక్ డిఫరెంట్ వెరైటీస్ పోతాము. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంకా మా పక్కే శివాజీ మహారాజ్ది యాడ్రాడా అండ్ బ్యాండ్ వాళ్ళు కూడా. సో ఇంకెక్కువనే ఉన్నాయి వెరైటీస్ అయితే, ఇంకా చాలా ఉన్నాయి. మన బ్యాండ్ వాళ్ళు కూడా చూడు. ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామి లెక్క బొట్టు, అక్కడ డిఫరెంట్ ప్యాటర్న్ బొట్టు ఏమో త్రిశూలం టైప్ లెక్క వచ్చింది. ఇక్కడేమో వెంకటేశ్వర స్వామి లెక్క బొట్టు. మళ్ళీ పంచ కలర్ కూడా మారుతుంటుంది. ఇక్కడైతే క్లాత్ వర్కింగ్ లేదు. సో మళ్ళీ సేమ్ మీ కింద చూపించినట్టే సేమ్ ప్యాటర్న్స్లో ఇక్కడ అందరు ఉంటారు. డిఫరెంట్ స్కిన్ టోన్స్ ఏమో డిఫరెంట్ కొంచెం క్లాత్ వర్క్ వీటికి ఉన్నాయి మళ్ళీ. సో వీళ్ళు గుడ్. అండ్ మీకు మంచిగా తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి, యూనో వాట్, గణేషులు మేకింగ్ ఒకరు ఉంటారంట, మళ్ళీ ఐ మేకింగ్ ఇంకొకరు, కలరింగ్కి ఇంకొకరు. అట్లా ఇన్ని విగ్రహాలు చేయాలంటే గ్రేటే. సో మళ్ళీ ఈయన బాగుంది, మళ్ళీ సేమ్ కలర్ ఈయన బాగుంది, ఈయన క్లాత్ బాగుంది. పంచ మళ్ళీ ఇక్కడ మీరు చూసినట్టయితే ఏనుగు వినాయకుడు సైడ్కి అంతా, సైడ్స్కి ఏనుగులు రెండు ఇట్లా పైకి తొండం ఎత్తున్నట్టుంది. అండ్ ఇంకా ప్యాటర్న్ బాగుంది, ఫినిషింగ్ ఇంకా ఉంది, పెయింటింగ్ కూడా ఉంది ఇంకా. అండ్ మీరు వాము ఎలుక చూడండి గైస్, ఎలుక చూడండి గైస్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే సైడ్కి గరుడ కూడా, యుద్ధానికి సిద్ధం కండి గణపతి ఫిలిమ్స్. ఈయన బాగుండు, తమిళ్ బ్రాహ్మిన్.
మంచిగా బయట ట్రైన్ వచ్చింది, ఫుల్ హడావిడి ఉంది బయట కూడా. యాక్చువల్లీ బయట అంతా హడావిడి ఎక్కువ ఉంది. సో ఇక్కడ మేము చేయని పని మా గణేశుడు అయితే చేస్తుండు, రాయడం చదువుతుండు గాయస్, పప్పా చదువుతుండు. ఈయన కూడా బాగుంది యాక్చువల్లీ. అండ్ రాముడు సైడ్కి హనుమంతుడు. ఇదైతే క్లాత్ వర్కింగ్ అయితే కాదు, ఈయన మొత్తం స్టోనేనా ఇది? కాదు పెయింటింగే ఉంది కానీ బాగుంది, గోల్డ్ కోటింగ్తో వచ్చింది. అండ్ పరశురాముడా శివుడా? కాక శివుడే గైస్. ఇప్పటిసింది మాకైతే అప్పటిసింది డౌట్ వస్తుంది, ఇదేంటి కాశీయా కేదార్నాథ్? కాశీ అనుకుంటా. ఇక్కడ కొంచెం మీరు చూసినట్టయితే ఎగ్జాక్ట్ ఏమంటారు, కొంచెం సింహం తోటి ఉండు గణేశుడు అయితే. సో అయితే నేనైతే మన శివాజీ మహారాజ్ తోటి ఉండు గణేష్, శివాజీ మహారాజ్తో గణేష్ మహారాజ్. సైడ్కి అయితే మనకి ఎగ్జాక్ట్ ఏనుగు అయితే ఉంది. సో ఇది ఒక మోడల్. సో సేమ్ మోడల్స్ ఎగ్జాక్ట్ అక్కడ లోపల వరకు ఉన్నాయి. అండ్ ఇక్కడ దీనిలో స్టోన్ వర్కింగ్ కొన్ని ఉన్నాయి, కొన్ని కలర్ చేంజింగ్ ఉన్నాయి స్టోన్ వర్క్ తోటి. ఇక్కడ ఇంకోటి నార్మల్ స్టోన్ వర్కింగ్ అంత ఏం లేదు కానీ నార్మల్ కలర్ చేంజింగ్ ఉంటుంది. సో ఇది మన నాగోల్లో గణేషెస్. ఇప్పటికైతే ఇంకా మస్తు గణేశులు వెళ్తూనే ఉన్నాయి, మనం బయట చూడొచ్చు. కంటిన్యూస్గా వెళ్తూనే బుకింగ్ అయితేనే ఇక అంటే ఇంకా 2 days కదా టైమింగ్. సో అట్లా ఫుల్ రష్. ఇంకా ఇవాళ సండే, అందరూ ఇవాళ తీసుకెళ్ళిపోతారు అందరు గణేశులు. అవును. చూద్దాం ఇంకా ఇక్కడైతే చాలా. ఇక్కడ ఏమేమి గణేశులు ఉన్నాయి చెప్పు శ్రవణ్. ఇది ఒకటి ఉంది, మన శివాజీ మహారాజ్ జరుగుతుంది, మన మహారాజా పోజ్లో ఇక్కడ కొన్ని వినాయకులు. బాగుంది వినాయకులు. ఇది ఇక్కడ మన విఠల్ పాండురంగ స్వామి లెక్కలు పైన వచ్చింది సార్. పైన అవుతుందో. సో గైస్ మొత్తం ఇక్కడైతే మేకింగ్ వర్క్ అంతా అవుతుంది. అండ్ తీసుకోవడం ట్రాన్స్పోర్టింగ్ అయితే అయిపోవచ్చింది లాస్ట్కి. చాలా మంది మనుషులు అయితే తీసుకోబోతారు కూడా. సో ఇక్కడ నుంచి అయితే మా శ్రవణ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. ఫస్ట్ టైం రావడం లోపలికి. సో గైస్ ఇప్పటికైతే మనం వీడియో ఎండ్ చేస్తున్నాము. ఇంకో చిన్న షెడ్ కూడా ఉందంట మనకి, వీళ్ళది మన ఆపోజిట్ ఉంది దీనికి. అక్కడ వెళ్ళి చూద్దాం వినాయకుడు ఏమేమి ఉన్నాయో మనకు అక్కడ. ఇక్కడ ఆల్రెడీ ఒక వినాయకుడు వెళ్తున్నాడు చూడండి అక్కడ. ఇక్కడ ఒక గణేశుడు మళ్ళా ఇక్కడ ఏం బాగుంది, మంచి ఎల్లో మొత్తం ధోతి 10-11 ఉంటారు. సో ఇక్కడైతే ఒక గణేశుడు అయితే వెళ్తుండు. సో ఈ గణేశుడు అయితే వెళ్తుండు. వాళ్ళు తీసుకున్న డబ్బులు అదే వ్లాగ్ యూట్యూబ్ బీ బైట్ మాది మీకు చూపిస్తాను. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఉప్పల్ నుంచా? అక్కడ నుంచి ఇంత దూరం మీడి వరకు ఎన్ని రోజుల నుంచి తీసుకుంటారు మీరు బుకింగ్? 2 months కిందనే తీసుకున్నాం బుకింగ్. 2 months కిందనే బుకింగ్ అయిపోయింది. ఇదేనా మీ గణేశుడు? నేనా? ఇక్కడ నుంచి ఎక్కడి వరకు మీది? ఉప్పల్ నుంచి. మరి ఇక్కడికి ఎందుకు, ఐ మీన్ ఇక్కడ ఎందుకు తీసుకోనికి ట్రై చేసారు? దగ్గర. ఓకే. ఇక్కడైతే బాగుందంటారు. ఎంత పడ్డది రేట్? 20K. ఓయ్ గాయ్స్. సో ఈ గణేశుడు అయితే వెళ్తుండే వీళ్ళది ఉప్పల్ నుంచి అంట. ఉప్పల్కి అయితే వెళ్తున్నది గణేశుడు. మీ యూత్ మీది అసోసియేషనా? పేరేంది? శ్రీ వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్. అబ్బో, శ్రీ వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ అంట. జై గణేశుడు. ఈయన అయితే సైడ్కి
రాముడు అంటే అనుకుంటా మీరు మా రాముడు. గణేష్ దగ్గర రావాలి రాకృష్ణ 27th రోజు ఉప్పల్కి రండి అన్నపూర్ణ కానీ 2-12-48 హౌస్ నెంబర్ రండి వచ్చేసేయండి. సో మన ఛానల్కి అయితే తమ్ముడు పిలుస్తుండు, తప్పకొస్తాం. థ్యాంక్ యూ. సో గైస్ ఇక్కడైతే గణేశుడు అయితే వెళ్తుండే ఒకటి రెడీ అవుతుర్రు, మీరు మంచిగా గమనించినట్టయితే. సో ఈ గణేశుడు అయితే ఎక్కడికైనా వచ్చిరో ఏందని ఇక్కడ కనుక్కున్నాం మన వాళ్ళని. ఎక్కడికైనా వచ్చిరా మీరు? అంటే ఇక్కడికి వచ్చిరానా? ప్రీ బుకింగ్ అనేది ఎవ్రీ ఇయర్ నుంచి తీసుకుంటాం. ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచి తీసుకుంటారు. ప్రైజెస్ పరంగా ఓకేనా? ఓకే అన్న, సూపర్. ఇప్పట్లో రేట్లు ఎక్కువ ఉన్నాయంట కదా కొంచెం, ఇక్కడ మనకి తక్కువ ఉన్నాయి కదా, మనకి తక్కువ. ఓకే. సో ఇది ఎన్ని ఫీట్ ఉండేనా? 14 ఫీట్. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మేము ఎర్రగడ్డ నుంచి వచ్చినాం, నటరాజ్ నగర్. ఓకే. సీతారామాంజనేయ స్వామి టెంపుల్ అని. ఓకే. మేము ఎవ్రీ ఇయర్ పెడతాము. ఎవ్రీ ఇయర్ పెడతాము. అయితే ఈసారి ఇక్కడ చాలా అట్రాక్టివ్ ఉన్నాయి. ఓకే. అంటే ధూల్పేట లెవెల్ లోనే ఇక్కడ కూడా బాగా చేసారు. యాక్చువల్లీ మంచి మీడియం సైజు, చిన్నవి ప్లస్ బాగా పెద్దవి కూడా 1 lakh above, 1,50,000 above వరకు కూడా ఉన్నాయి. మరి ఈసారి ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయంట కదా అన్న, మీకేమైనా డిఫికల్ట్ ఏమైనా అయిందా లేకపోతే నార్మల్? లేదు, పర్లేదు, ఆ టైం డిఫికల్ట్ ఇక్కడైతే నార్మల్ ఏం లేదు. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే రోడ్ ఉంది, సో గణేషన్ పెట్టి తీసుకెళ్ళడానికి ఈజీగా ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది. ఓకే. అది మెయిన్ ఒక వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్. ఓకే, అది మెయిన్ థింగ్. థ్యాంక్స్ అన్న. జై బోలో గణేష్ మహారాజ్. జై బోలో గణేష్ మహారాజ్. జై థ్యాంక్ యూ అన్న. మీరు మంచి గమనించినట్టయితే ఈ అడ్రస్ వచ్చేసి పిల్లర్ నెంబర్ C820 అంట. దీనికి సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది రాహుల్ కళాకర్. ఇంకా 3 daysలో ఇంకా 2 days అయితే ఉంది పండగకి. సో చిన్న గణేషులు బుకింగ్ ఏమైనా ఉంటే మీకు ఇక్కడికి వచ్చి వీళ్ళని అయితే కాంటాక్ట్ కావచ్చు. చాలా తక్కువ ఉన్నాయి వినాయకులు, ఓరున జర తక్కువ రావాలి, జల్ది వచ్చి తీసుకోండి. అండ్ సైడ్కి ఇంకో చిన్న గణేషులు కూడా ఉన్నాయి, మినీ గణేషెస్, అవి చూపిస్తాను. సో ఈయనైతే ఉండు. నెక్స్ట్ మనకి సైడ్ అన్ని గణేషులే ఉంటారు. సో గైస్ ఇప్పుడైతే ఈ చిన్న వినాయకులన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఇంకో వీడియో సపరేట్ వీడియో చేస్తున్నాం మేము చిన్న వినాయకులన్నిటికీ, నాగోల్ నుంచి మల్కాజ్గిరి వరకు. సో అదైతే మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అప్పటి వరకు కీప్ వాచింగ్ టు బీ బైట్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ.